గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లనైతే తెలంగాణ పోల్స్ని V6 ఏర్పాటు చేసిందో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా పబ్లిక్ పల్స్ని తెలుసుకుంటుంది. ఇక్కడ దాదాపు 2,80,000కు పైగా ఓటర్లు ఉన్నాయి. వాస్తవానికి కార్వాన్లో చాలా ల్యాండ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నది మజీద్, ఒక మాస్క్. ఇది స్థానికంగా ఉన్నటువంటి కార్వాన్ టోలీ మజీద్గా కూడా ప్రసిద్ధి చెందింది. ఒకసారి మాట్లాడదాం, ఓటర్ ఏమనుకుంటున్నాడో, ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్లో వాళ్ళు ఉన్నారు అనేది. కార్వాన్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ఒక ఏరియాలో ఉన్న మహబూబ్ కాలనీ అని చెప్తారు. ఇక్కడ కూడా మాట్లాడదాం, ఓటర్ ఏమనుకుంటాడు, అభివృద్ధి ఎలా జరిగిందని చెప్పి అతడు అభిప్రాయపడతాడు. ఒకసారి మాట్లాడదాం. ఈ ఏరియా అంతా కూడా మహబూబ్ కాలనీ ఆసిఫ్ నగర్ డివిజన్ కిందికి వస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇదంతా కూడా. వాస్తవానికి ఇక్కడ చాలామంది కూడా ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అన్న చెప్పండి, మీ ఏరియా అంతా కూడా మొత్తం గుట్టల పైన ఉంది. సో ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వీళ్ళంతా ఏం చేస్తారు? 1986లో మా బద్దంబాలరెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఏరియాకు డెవలప్ చేసిండు. డి పట్టలు ఇప్పించిండు. 625 కన్స్ట్రక్షన్ ఏమో 89లో మొదలైంది. 1903లో కన్స్ట్రక్షను కాంట్రాక్టరు పని ఆపేసి వెళ్ళిపోయిండు. అప్పుడు రేటు ఆయనకు పడకుండా రేట్లు పెరగడం వల్ల కన్స్ట్రక్షన్ ఆపిండు. మా దగ్గర ఇంకా 200 ఫ్లాట్లు ఓపెన్స్ ఉన్నాయి, జాగా ఇంకా 200 మిగిలి ఉన్నాయి. అప్పుడు మా బస్తీలో చిన్న చిన్న పిల్లలు ఉండే, ఇప్పుడు అందరు పెద్దగా అయ్యారు. వాళ్ళకు కూడా మిగిలి ఉన్న జాగా మీద కూడా ప్రతి ఎలక్షన్లో వస్తారు, మాకు అది చేస్తారు ఇది చేస్తారు అని ఏం చేయరు. అమ్మ పెద్దమ్మ, ఎట్లా ఉందమ్మా మీ కాలనీలో సౌలతులు ఎట్లా ఉన్నాయి? ఇగో నీళ్ళు సరిగ్గా రావు, అగో నల్లలన్నీ వలిగి ఇదే అవుతున్నాయి. లైట్లు వస్తలు స్తంభాలకు, ఎక్కడ చూసినా నీళ్ళ ప్రాబ్లం ఉన్నది మాకు. నల్లలు సరిగ్గా వస్తలేవు. ఎన్నొద్దుల సంధి ఉంటారమ్మా ఇక్కడ? మేమా చాలా ఏళ్ళు అవుతుంది. చెప్పమ్మా 30 ఏళ్ళు దాకా అవుతుంది. మొత్తం వాళ్ళు ఇచ్చిన కాడికెళ్ళి కాంప్లెక్స్ కాడికెళ్ళి ఉంటున్నాం. ఎన్ని కుటుంబాలు ఉంటుండే అప్పటి నుంచి? అప్పటి నుంచి ఒక్కొక్కరికి పిల్లలు పుడుతుంటే ఇక ఒక్కొక్క కుటుంబం అయితే 2 కుటుంబాలు 3 కుటుంబాలు అవుతున్నాయి. ఇక పిల్లలు అవుతుండ్రు, జాగాలు సరిపోతలేవు. ఒక్కొక్క బెడ్రూమ్ ఇస్తే ఆడికి అవుతుంది. అగో వెనక అట్లా పడా ఉన్నది, ఎవరు కట్టిస్తలేరు. పైన ఇట్లా మీద ఇడిచిపెట్టిండ్రు. ఒక్కొక్క రూమ్లలో ఉండాలంటే ఉంటలేవు. మరవకుంటే వేస్తున్నాం ఉనికి మాకు ఎవరు సాధారతారు. అందాక పోయిన లీడర్ కూడా గుంజుకొచ్చి చెప్పినా కూడా, ఆ గల్లీకి పోయినా కూడా మళ్ళీ ఇక్కడ గుంజుకొచ్చి చూపించిన నేను. చెప్పిస్తామమ్మా, మేము చెప్పిస్తాం. మేము గెలువని అంటారు, గెలిచిన వాళ్ళు చేపిస్తలేరు, గెలువని వాళ్ళు చేపిస్తలేరు. మరి ఏం చేయాలి చెప్పుకుంటారు. మేము టైం వచ్చింది, పని పడ్డప్పుడు అమ్మా నమస్తే అంటారు. చేస్తేనే మేము ఓట్లు వేస్తాం, లేకుంటే ఇయ్యం. మేము రోడ్ పైపుల గురించి తోగిరు సార్. ఆ పైపు లేని ఏడాది మన్ను అవుతుంది. మోరీలు ఇప్పుడు ఆరితే అన్నంతా దొక్కుంటూ వస్తారు. ఆ పైపు రోడ్ వేస్తలేరు. పక్క బస్తీలు ఎట్లా వేసారు, మైలకు మెట్ల జర్ర ఇట్లా కాగానే అమలాపురంలో ఎట్లా వేసిండ్రు. మరి మా గల్లీకి తుర్కాల బస్తీలు ఎట్లా వేస్తుండ్రు. మరి మా గల్లీకి ఎందుకు వేస్తారు రోడ్డు? తోవిపిచ్చి మీరు పైపుల గురించి తోవిండ్రు, రోడ్ల గురించి. మరి వేయొద్దా వాళ్ళు? ఎన్నిసార్లు పడతారు కూడా పడుతున్నాం. జారి పిల్లలు పడుతున్నారు. మోరి గారితే అయితే ఇంట్లో దాకా వస్తున్నాయి నీళ్ళు. అవే దొక్కుంటే ఇంట్లో వస్తారు. మాకు మోరీలు గారుతున్నాయి. నిన్న ఇప్పుడు తక్కువైనాయి. వాళ్ళు వచ్చి ఆయన పాప నల్లలు చేసాను పోయి చెప్పితే వచ్చి చేసి ఇచ్చిపోయారు మోటార్ వచ్చి. ఇంకా చాలా దూరం గుట్టలపై నుంచి ఒక వాటర్ వస్తే ఇబ్బంది కాదమ్మా ఇదంతా ఏరియా? ఇక వస్తుంది వాటర్, ఎక్కడక్కడ పైపులు ఇక నిండిపోతాయి. అట్లా ఒక్కొక్క రూమ్ ఉన్నాయి. ఎవరినో చుట్టాలు వస్తే బిడ్డలు వస్తే కూడా మనకు జగ సరిపోదు. రోడ్ మంచి లేదు, బాత్రూమ్ పోనీకి కష్టం అవుతుంది. అన్నీ ఇట్లా గరీబుల బస్తీ ఉంది. ఇది లీడర్లు వస్తారు కదమ్మా, లీడర్లు వచ్చినప్పుడు ఇదంతా అడగరా? దాకా ఏం రాలే. ఇంకా ఆయన క్యానామే చూసుకో, కరుణాకర్ ఇంత మోరీలు పైప్ చేసి పోయిండు ఆయన, అంతే. ఈ రోడ్ అయితే అట్లనే ఉంది. అక్కడ రోడ్ పక్కకి అయితే ఇక్కడ కాదు. మా బస్సుకి అయితే చాలా గౌరవం. ఏం చేస్తారమ్మా ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా? ఏం చేస్తాయి అంటే పనులు చేస్తే ఏం పనులు చేస్తారు? ఎవరు దుక్కునాలు ఉన్నాయి, ఎవరు ఇట్లా ఇగో ఇది చింతపండు కొడతారు ఒక్కొక్కరు. ఇట్లా గరీబుల బస్తీ ఉంది. అక్కడ కుళ్ళ ఉంది జాగా. కుటుంబం పెరుగుతా పోతే ఏమన్నా ఒక్కొక్క గుడిసెనేవి. రేషన్ అది ఇది వస్తుందమ్మా? రేషన్ వాళ్ళకి రేషన్ కార్డు లేవు, మాకు ఉంది కానీ వాళ్ళకి లేవు.
రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఇప్పటి వరకు రాలేదు. అప్లై చేస్తే ఏమని చెప్తారమ్మా? రిజల్ట్ అయిపోయింది మాది. ఎందుకని చెప్తారు? ఏమో నాకేం తెలుసు. మీరు అడగలేరా? ఎందుకు అడిగినామని రిజల్ట్ అయిపోయిందని చెప్తారు. 4 సార్లు చేసిన 4 సార్లు అట్లనే ఉంది. అది అసలుకి రావు. 2 గంటలు కూడా గంట కూడా పెట్టాడు ఆయన మాకు. అంటే మీ ఒక్కరికే రిజెక్ట్ అయిందని చెప్తారా? చాలా మీలాగా చాలా మందికి వచ్చింది. అసలు ఆధార్ కార్డు లేదు మాకు. ఇంటికి ముంగట వచ్చి ఓటేయమంటారు కానీ ఓటేసిన తర్వాత ఏం లేరు మాకు. అట్లనే వస్తారు పోతారు. ఇప్పుడు ఇట్లా హైట్ లో ఉందమ్మా, వర్షం పడితే పట్టుకోవాలని మాకు నల్లలు రాకపోతే కింది నుంచి పట్టుకుంటాం మేము. ఎంత దూరం ఉంటుందమ్మా? కింద ఉంటుంది మొత్తం. అక్కడ నుంచి బిందెలు మోసుకొని వస్తాం మీద ఇంటికి. करंट అయితే 3 గంటలు 4 గంటలు పోతే నా కరెంటే రాదు మాకు అసలుకి. लीडर हमारे 100 लीडर को एक काम करने का नहीं, खाली खाने वाले लीडर, काम करने वाला कोई नहीं यहाँ पर। इलेक्शन टाइम में आते ना उन लोग, सारे लोग वो इलेक्शन में आन दो नहीं आन दो, हमको जरूरत नहीं उससे। हमारा काम क्या है, तुम्हारा काम आके झाड़ू मारना तुम्हारा। नल देखो ये जमीन कितना पोकल है, ये रोड देखो कितना, ये रोडा है, ये रोडा देखो कैसे। आओ అంతా దోమలు ఎన్ని సంవత్సరాలు అంటే మాకు 35 సంవత్సరాలు ఎక్కువైపోతున్నాయి. ఇవి కట్టినప్పటి నుంచి 30-40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎవరు రారు. ఇవన్నీ అన్ని దోమలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఓటు అడగడానికి వస్తారు. అడగడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూడండి ఎంత కంప్లీట్ గా 2 ఇండ్ల మధ్యలో ఇదంతా ఒక డంపింగ్ యార్డ్ లాగా అనిపిస్తుంది. సో ఈ చెత్తను ఎవరు తీయట్లేదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ అడగాలమ్మా, లీడర్ హౌస్ అడుగుతారా? మళ్ళీ అడుగుతామన్నా, ఎందుకు అడగము? సరిగ్గా అడుగుతాము. అడగడానికి భయం లేదు మాకు. మా ఇల్లు చూడండి ఎట్లున్నాయి, ఎక్కడున్నాము. ఇవంతా గుంతలు, అన్ని రాళ్ళు, నల్లలు సడన్గా రావు. ఇక్కడ కరెంట్ ఉంటుందా? పోల్లు ఉన్నాయి అన్ని, రాత్రి ఉంటది ఇప్పటిదాకా ఉన్నది కరెంట్ ఉంటది. మరి ఏం చేయాలి? ఇట్లా గుంతలు రాళ్ళు. ఎలక్షన్లకు అయితే ఓట్లు అడుగుతారు, మేము ఓట్లు అయితే తెచ్చియాలి, ఓట్లు అయితే సరిగ్గా ఇవ్వాలి. మళ్ళీ వచ్చి ఇక్కడ ఎవరు చెయ్యరు. ఈసారి ఖచ్చితంగా అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతాము. అడిగినాకనే ఓట్లు వేస్తాం, లేకపోతే వేయం. అమ్మా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఈడ? మేము 30. ఏం చేస్తారమ్మా ఇంట్లో వాళ్ళు? ఇంట్లో ఉంటాం కానీ ఇల్లు కారుతున్నాయి. ఇంట్లో ఉంటే ఎట్లా గడుస్తుంది ఇల్లు? దందా పోతాం మేము. ఏం దందా చేస్తారు? స్టీల్ సామాన్. ఎంత వస్తుంది రోజుకి? ఎంత వస్తుంది? నెలకు ఎంత వస్తుంది? నెలకు 2000, 4000, 5000 ఇట్లా వస్తాయి. సరిపోతుందా అదంతా? ఇద్దరం చేసుకుంటాం మేము. స్టీల్ బాసనలు తీసుకునే తిరుగుతాము కానీ ఇక్కడ వేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇండ్లు అయితే ఇట్లా కూలి పోతున్నాయి, మెట్లు పోతున్నాయి, ఇండ్లు కారుతున్నాయి. కొన్ని వచ్చి కాంప్లెక్స్ వాళ్ళు మంచిగా చేయాలనేది లేదు వాళ్ళకి. లీడర్లు కూడా ఏం వచ్చి మంచిగా చేయరు. లైట్లు రావు. 4 గంటలు 5 గంటలు లైట్లు పోతాయి, దోమలు కుడతాయి. రాత్రి దోమల మందులు కూడా కొట్టారు. ఇట్లున్నది ఇటు బస్తీలో. కొడతారు కదమ్మా సాయంత్రం గంట కొట్టిన. ఈ ఏరియాలో అసలుకి రారు. ఎందుకట్లా మరి ఏమో వాళ్ళకే తెలుసు. మీరు అందరూ అడగాలి, ఓట్లు అడగనికి వచ్చినప్పుడు గిట్లిట్లు ఉంది కథ అని చెప్పి. ఓట్లు వేయండి అని ఒక్క నిమిషం ఓట్లు వేయండి, దీనికి వేయాలి దానికి వేయాలని ఓట్లు అంటారు కానీ మన తర్వాత మళ్ళీ తిరిగి చూడరు. ఇటు కనీసం పిల్లలకు స్కూల్ సెలవుతుందా? స్కూల్ ఉంది, ప్రైవేట్లో పంపుతామే. గవర్నమెంట్కి పంపిరా? పంపించాం. మరి ఇప్పుడు కారోబార్ చేసుకోవడమే తక్కువ పైసలు వస్తాయని చెప్తారు. ఇబ్బంది కాదమ్మా? మంచి గవర్నమెంట్ కట్టుకున్నాం కష్టపడి కానీ గవర్నమెంట్ స్కూల్ పంపించాము. ఎందుకట్లా? మేము పంపించాం, అది కూడా మంచి లేదు. సో మీరు ఏరియా తిరిగి అమ్ముకుంటారు కదా. సో ఇప్పుడు ఎండ కొడుతుంది ఎక్కువ. సో ఎట్లా? ఎండ అయినా వాన అయినా పోతాం మేము వెంటనే గంపేసుకొని. అది చేస్తేనే మాకు కడుపు నిండుతాయి. ఇంట్లో కూర్చుంటే మాకు వెళ్ళేది అదే కష్టపడతాం మేము. मालूम आपको वोट के लिए आते इससे वोटो डालने में चाहते हैं, घर के सामने आओ, इलेक्शन में वोट है जब में चाहते हैं, बाद में वो इलेक्शन गए में पलट के भी नहीं देखते हमारा को। ऐसा घरों का कम्प्लेक्स वो सब गिर जा रहे मगर नहीं देखते कैसे है कैसा नहीं बोल के नहीं बोलते। हमारे लीडर वैसे काम चल के लीडर आए हमारे बस्ती के। अभी नहीं आ रहे बोल रहे। कोविड टाइम में आए, फिर कोविड के टाइम कई भी टाइम में नहीं आते, इलेक्शन के सामने चाहते। कोरोना के टाइम में आए, कोरोना आए मगर ऐसा पूछ के चले गए मगर आते, मगर ऐसे ज्यादा बोले तो इलेक्शन के टाइम में चाहते। तुम्हारे लीडर पता है उन्हें कौन है? उनके लीडर रहते भैया, कौन से लीडरों को बोल के बोलना नहीं रहते। ఇప్పుడు కుట్టు మిషన్ చేసే వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి ఈ సబ్సిడీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి ఎన్నికల టైంలో చెప్తారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు. అట్లా అందుతుందమ్మా చాలా మందికి? మీ అట్లాంటి వాళ్ళకి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు కానీ నేను ఇంకా ట్రై చేయలేదు. ఎట్లా ఉందమ్మా డెవలప్మెంట్? ఎట్లా ఉంది ఏరియా అంతా? డెవలప్మెంట్ బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ స్లమ్ ఉంది కాబట్టి కొంచెం కష్టం. మోరీలు అవి ఇవి ఉంటాయి. ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తారు ఇట్లా ఈ సిచ్యువేషన్? నేను 20 years నుంచి ఉన్నా ఇక్కడ. ఎన్నికల టైంలో వస్తారా లీడర్లు? అందరూ వస్తారా? అందరూ వస్తారు. ఎందుకంటే మీరు చాలా మందితో మాట్లాడుతుంటారు కదా, మీ దగ్గర కూడా వచ్చి మాట్లాడిపోతారా? వస్తారు.
ఏం చెప్తారమ్మా వచ్చి? నమస్కారం పెడతారు, మాకే ఓటు వేయాలంటారు, అంతే. పెద్ద ఆయన ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చిచ్చా, आपका नाम? समझ में है। अच्छा, आप कितने साल से इलेक्शंस देख रहे हैं? आपका एरिया जब कैसा था, अब कैसा है? अब डेवलप है, अब अच्छा है। जब को आपको फर्क है, बहुत फर्क है। अच्छा, पानी का सहूलत या बिजली का हर चीज़ का सहूलत है। ये पेंशन के बारे में? हाँ। आप क्या कारोबार करते थे उस समय? हमारी करता था साहब। पहले कितना है आपका उम्र? मेरी 72-70 साल के ऊपर है। अभी भी एक्टिव है आप? हाँ। तो कैसा है आपका मोहल्ला पूरा, कैसा है? अच्छा है सर, अच्छा है। बहुत राजनीति देखे हुए आप, तो जब कैसा है सिलसिला, अभी कैसा है? अब जब को आपको बहुत फर्क है साहब। जब अब अच्छा है, अब अच्छा है। बच्चों की पढ़ाई वगैरह कैसा था जब पढ़ाई वढ़ाई कुछ भी नहीं थी, अब पढ़ाई है, हर चीज़ है। राशन वगैरह सारे लोग बोल रहे कि राशन नहीं आ रहा, रोजी है, हर चीज़ है। राशन कार्ड वगैरह पूरा राशन कार्ड है, सब है, मिल रहा है। वोट देते आप? हाँ देता ना, हर बार? हाँ, साल को देता हूँ, वोटिंग के खुद देता हूँ बराबर। अब जो यूथ लोग रहते वोट नहीं देते, उनके बारे में क्या बोलते आप? देना साहब, देना अच्छा रहता। साहब का एरिया आता MLA, अपन कितनी की बार कंप्लेंट करे अपन कारवान में, अपने मंदिर का नहीं पानी रुकता, फिर किसी की भी हेल्थ खराब है आती। अब आने जाने वाले कस्टमर भी रहते हैं हमारी दुकान पे, अब डेंगू रहता, मलेरिया रहता, अभी ड्रेनेज का पानी आता, अच्छा पानी आता, साल के 12 महीने इतना पानी आता कि आप जितना हाल है ना, आप देख लो, एक बार कवर कर लो ये, और हमेशा यही हाल रहता है इधर। बल्दिया वाले नहीं आते? बल्दिया वाले आते, पूरा तोड़ते चले आते, फिर हम लोग क्या करना, कौन भी आता गाड़ी वाला देखता नहीं करता नहीं, गाड़ी नीचे कोई गड्ढे में गाड़ी लेके गिर जाता। अब गाड़ी लेके गिर गया तो परेशानी में। ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? మేమా ఇప్పుడు 45 అయింది. 45 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇంట్లో ఏం పని చేస్తుండమ్మా? మా బాబు కటింగ్ షాప్ బార్బారే. ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టిరు కదా, అప్పుడు ఒక 4 ఏళ్ళ కింద కట్టి ఇచ్చిర్రు అప్పటి గవర్నమెంట్. ఏముండే అమ్మా ఇడంతా, ఏ జాగా ఉండేడా మొత్తం? ఒకటే హాల్ ఉండే, బెడ్రూమ్ ఉండే, కిచెన్. ఎన్ని ఇళ్ళు ఉండే? మా 3 ఉండే, కూలుతున్నాయని అమ్మేసుకున్నాం 15,000కి 10,000కి. ఇప్పుడు ఒకటే ఉంది, మా బాబుకి 20 ఇంట్లో ఉంటుండే. అందరికి వచ్చినాయమ్మా, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. కిరాయి 2 కొడుకున్న వాళ్ళకి కూడా ఇస్తామన్నారు. మా పెద్ద బాబు కూడా చనిపోయిండు, ఆయనకు 3 ఆడపిల్లలు. ఏమన్నారు కదా, ఇస్తాం కంపల్సరీ అని, ఇప్పటిదాకే వరలేదు. మళ్ళీ ఓట్లు వచ్చినాయి, ఓట్ల కోసం అడగనీకి వస్తారు, అప్పుడు అడగాలి, మళ్ళీ అడుగుతారా? ఎట్లాగన్నా ఇప్పుడు బరబ్బర్ అడుగుతాము, ఇప్పుడు ఇడిచేదే లేదు మాకు. ఓటు అయిపోయినాక మా లెక్క మాకు వెళ్ళిపోతారు. ఇక్కడే ఉంటారా? ముందే బిల్డింగ్ మంచిగా ఉండే, ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టేసిన ఏం లేదు మాకు. వెనకాలేం లిఫ్ట్లు ఏం లేదు, వాళ్ళగా వెనకాలేదు, ఏం లేదు. ఒక బుబ్బరిస్తే మన వర్షానికి వచ్చి ఎంత కష్టమైంది తెలుసా, అసలు వాటర్ ప్రాబ్లం ఉంది, అంతా ఇది ఉంది. కిందికి వెళ్ళి తీసుకుపోవాలి, ఏమి మోరీలు నిండిపోతున్నాయి, జరసేపట్లో అప్పుడు ప్రాబ్లం. ఇన్ని ఫ్లోర్లు ఉన్నాయమ్మా, మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉందా? మంత్ 500 ఇస్తాం మెయింటెనెన్స్, ఒక్కొక్క ఇంటి నుంచి 500 ఇస్తాం. నీళ్ళు ఇస్తారు, తాగడానికి కిందికి వెళ్ళి తీసుకుపోతాం 2 బిందెలు. ఎవరు సార్, ఎవరు రారు, అందరు వాళ్ళ అవసరాలు బట్టి ఉంటారు సార్, ఎవరు రారు. బీద వాళ్ళని ఓట్లు ఉన్నప్పుడే ఓట్లు అడగనికి వస్తారు, వస్తారు, ఇంటింటికి వస్తారు, బ్యాండ్తోనే వస్తారు, జనాలను నింపుకొని. ఎలక్షన్ అయిపోయినాక ఎవరు అడగరు, చూడరు, ఎవరు ఎక్కడైనా మాకు ఓటు పడ్డది చాలు, అంతే. ఓట్ల వరకే వాళ్ళది లొల్లి ఉంటుంది. వాళ్ళు ఏడ్చుకొని ఎవరు బాధ వాళ్ళు పడుర్రి, మాదేం అవసరం లేదన్నారు. మళ్ళీ ఓట్లు వచ్చినాయి, మళ్ళీ వస్తారు, అప్పుడు ఏం అడుగుతారు? ఇదే అడుగుతాం, మాకు ఇండ్లు కావాలి, ఇండ్లు ఉంటే ఏమన్నా చేయగలుగుతాం. కిరాయిలలో ఎంత కిరాయి కట్టుకుని ఉండాలి? 6,000 కడుతున్నాం. ఏం చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు? ఏం చేస్తారు? అంత పనులకు పోతారు, సెక్యూరిటీ పనులకు. ఇక్కడే 6,000 పోతే మరి ఇంట్లోకి తినడానికి ఇక అందరం కష్టపడతాం, కిరాయి కట్టాలి అంటే కష్టపడుతున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందనేది కూడా ఎన్నికల తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో కలిసి షరీఫ్ న్యూస్, హైదరాబాద్.